బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా నది జలాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న హక్కులను వదులుకోమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వ్యాఖ్యానించారు. కృష్ణానది జలాల కేటాయింపులపై తాము ఎలాంటి మార్పు చేసేది లేదని, చట్టపరంగా ఏపీకి చొప్పించబడిన వాటాను యథాతథంగా కొనసాగించాల్సిందేనని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జిల్లాలో మొత్తం 811 టీఎంసీల వాటా కలిగి ఉండగా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల జలాలు కేటాయింపులను పునఃసమీక్షించాలనడం తగదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువను త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన భూసేకరణ తక్షణమే చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏపీకి చట్టపరంగా కేటాయించిన కృష్ణా జలాలను కొనసాగించాల్సిందేనంటూ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత కీలకమైనటువంటి ఏదైతే పోలవరం కుడి కాలువ ఎడమ కాలువకు సంబంధించినటువంటి తెలంగాణ వాటాను వదులుకోమని, ఆంధ్రప్రదేశ్కు ఖచ్చితంగా 500 టీఎంసీల నీటిని విడుదల చేయాలనేసి కూడా సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇక కృష్ణానది జలాలపై ఏపీ సీఎం చంద్రబాబు రివ్యూలో పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ భూసేకరణ చేపట్టాలని ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులను ఆదేశించారు. ఇక చట్టపరంగా కేటాయించిన కృష్ణా జలాలను కొనసాగించాల్సిందేనంటూ ఈ సమీక్ష సమావేశంలో అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.